హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమా సునీల్. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నారండి మా అన్నయ్య. మేము సెకండ్ సాటర్డే సండే మా పిల్లలకి అవుటింగ్ ఇచ్చారనమాట. సో మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మేము వచ్చామని స్పెషల్గా మా అన్నయ్య మా కోసం చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మేము 2 kgs చికెన్ తీసుకుని చికెన్ని సాల్ట్ అలాగే పసుపు వేసి నీట్గా క్లీన్ చేశారు. క్లీన్ చేశాక ఇప్పుడు చికెన్లో 2 kgs చికెన్కి 4 spoons ఆఫ్ కారం పొడి వేశారనమాట. అలాగే పచ్చిమిర్చి తుంచి వేశారు. కొత్తిమీర, పుదీనా, జీలకర్రను అయితే కచ్చా పచ్చగా దంచి వేశారు. బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇది. 5 రూపీస్ అయితే 3 తీసుకోండి. 10 రూపీస్ అయితే 2లో కొంచెం తక్కువ వేయండి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా. ధనియాల పొడి అయితే 3 spoons వేశారు. గరం మసాలా 2 spoons వేశారు. అన్నీ మిక్స్ చేశారు. బ్రౌన్ ఆనియన్స్ వేశారు. మేము మార్నింగే ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. బ్రౌన్ ఆనియన్స్ని అయితే రెడీ చేసుకున్నాము. ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేశారు. ఇలా 2 చేతులతో కలుపుతున్నారని నెగిటివ్ కామెంట్ చేయకండి. ఇలా బాగా చికెన్ని రఫ్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందంట. సో మీలో ఎవరైనా ఇలా ఒకసారి వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మిక్స్ చేయడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడుతుందంట. మనము బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా తక్కువనే పడుతుందండి, ఎక్కువేం పట్టదు. అలాగే 1/2 లీటర్ పెరుగు అయితే వేసాము మేము 2 kgs చికెన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేశారు. అలాగే 2 లెమన్ అయితే పిండారనమాట. 1 kgకి 1 లెమన్. అలాగే 2 kgs కాబట్టి మేమైతే 2 లెమన్స్ అయితే పిండుకున్నాము. అలాగే పచ్చిమిర్చిని ఇలా కట్ చేయకుండా తుంచడం వల్ల ఆ ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది చికెన్కి యాడ్ అవుతుందంట. ఈ స్టేజ్లో మనము టేస్ట్ అయితే చేసుకొని మనకి కారం, ఉప్పు అలాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మ్యాగ్నేట్ చేసుకొని 2 hours ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇది తీసేసి మనం చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ పకోడా కూడా చేయొచ్చంట అండి. ఇలానే చికెన్ ఫ్రై కూడా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందంట. ఈసారి మేము చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనము దీంతో చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసుకుందాము. 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాయి. ఇప్పుడు బాస్మతి రైస్ కోసం ఉడికించుకోవడం కోసం వాటర్ అయితే పెట్టేశారనమాట స్టవ్ పైన. అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేశారండి. చెక్క, లవంగ, ఇలాచి, అలాగే మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చిని అయితే కట్ చేయలేదు. బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నామండి కడిగి. ఇప్పుడైతే వాటర్ మరిగాయి. అందులోకి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాము. మేము 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. అది ఉడికేలోపు ఇక్కడ బౌల్ని అయితే మనము రెడీ చేసుకుంటున్నాము చికెన్ వేసి కుక్ చేయడానికి. ఒక పెద్దది బిర్యానీ బౌల్ అయితే తీసుకుని అందులో ఆయిల్ అంతా రాశారనమాట. ఒక 3 tablespoons ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేశారు. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేశారు. బాగా మిక్స్ చేసి కొద్దిగా ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసి కొంచెం సాల్ట్ తక్కువైనట్లుంటే మేమైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఈ స్టేజ్లో మనకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఉడికించిన రైస్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. 50% రైస్ కుక్ అయితే చాలండి, మిగతాది మనం దమ్ పైన కుక్ అయిపోతుంది అనమాట. సో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. మనం వాటర్ ఏం యాడ్ చేయమండి, జస్ట్ దమ్లోనే రైస్ అంతా చికెన్ కుక్ అయిపోతుంది అనమాట దమ్లో.
ఇలా రైస్ వేసిన తర్వాత కలర్ అయితే వేసుకున్నాము మేము. ఇది కలర్ ఆప్షనల్ అండి, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే కలర్ యాడ్ చేస్తూనే ఆ స్టైల్లో కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అలాగే నెయ్యి అయితే వేసుకున్నాము. మళ్ళీ రైస్ అంతా వేసుకొని ఫైనల్గా పైన కూడా అలాగే కలర్ఫుల్గా కనిపించడానికి బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా, నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు ఎవరు ఇలా చేసి ఉండరు అనుకుంటా, ఎందుకంటే అన్నయ్య టిష్యూ పేపర్ పెట్టారండి, క్లాత్ అలాగే పిండి పెట్టి దమ్ చేయకుండా టిష్యూ పేపర్స్ అయితే దానిపైన మొత్తం కవర్ చేశారు. కవర్ చేసి ఆ టిష్యూ పేపర్స్ని వాటర్తో తడిపారనమాట, అంటే జస్ట్ స్ప్రింకిల్ చేశారు వాటర్. సో దమ్ అయిన తర్వాత అవి తీసేసి చూసేయడమే అనమాట. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అలాగే 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టారు. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, ఇలా టిష్యూస్ పెట్టి జస్ట్ స్ప్రింకిల్ చేశారనమాట వాటర్. స్ప్రింకిల్ చేసి ప్లేట్ క్లోజ్ చేసి దానిపైన వెయిట్ పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేశారు. బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఎవరైనా మీరు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ అయితే చాలా అంటే చాలా పొడి పొడిగా ఉందండి. మేమైతే అన్నయ్య చేసిన బిర్యానీని ఫస్ట్ ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, పీసెస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. మీలో ఎవరికైనా ఇలా ఈ బిర్యానీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.